హలో అండి. నమస్తే. ఈరోజు జామకాయలతోని 2 రకాల పచ్చళ్ళు చూపిస్తున్నానండి మీకు. ఒకటి టమాటా పచ్చడి టైప్‌లో చూపిస్తున్నాను. ఇంకోటేమో ఆవకాయ పచ్చడిలా ఆ టైప్‌లో చూపిస్తున్నానండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. మీడియం సైజ్ కాయ ఒకటి తీసుకున్నానండి. దాన్ని కట్ చేసి పెట్టుకున్నాను. కాయ తీసుకోవాలండి, పండు బాగోదు. ఒక స్పూన్ ఉప్పు వేసానండి. ఒక మీడియం సైజ్ కాయకి నేను చెప్తున్నానండి. ఒకటే కాయ తీసుకున్నాను పెద్దది. ఒక స్పూను ఉప్పు వేసాను, 2 స్పూన్లు కారం వేసానండి, ఒక హాఫ్ స్పూను మెంతిపిండి వేసాను, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసానండి. వేయించి పెట్టుకున్నదండి జీలకర్ర పొడి 1 స్పూన్ వేసాను. ఇది ఆవపిండి అండి. ఆవపిండి 1 స్పూన్ వేసాను. జీలకర్ర ఆవాలు 2 వేయించి పెట్టానండి. వేయించి పెట్టి అది పొడి చేసుకున్నాను. అదొక 1 స్పూన్, ఇదొక 1 స్పూన్ వేసానండి. వేసి ముక్కలకి ఇది బాగా కలుపుకోవాలండి పట్టే వరకు. కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి కొంచెం ఆయిల్ వేడి చేసుకున్నానండి. దానికి సరిపడా ఆయిల్ వేడి చేసుకొని చల్లారిన తర్వాత దాంట్లో పోసానండి. పోసి ముక్కలుగా పట్టించానండి. సేమ్ మనకి మామిడికాయ పచ్చడి అట్లే అనిపిస్తుంది కదా, ఆవకాయ పచ్చడిలాగా అనిపిస్తుంది సేమ్. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. బాగా కలుపుకొని అప్పటికప్పుడు అంటే ముక్కకి ఉప్పు కారం పట్టదు కదండి, నెక్స్ట్ డే అయితే చాలా బాగుంటుంది. ఒక నైట్ తర్వాత ఉప్పు కారం పడుతుందండి. టేస్ట్ చాలా బాగుంది. మాకైతే బాగా నచ్చిందని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు టమాటా పచ్చడి టైప్లో ఇంకోటి చూపిస్తున్నానండి. ఆవకాయ అయిపోయింది చేయడం. ఇప్పుడు ఇంకో కాయ తీసుకున్నానండి. దీన్ని కూడా కట్ చేసి గింజలు తీసి పక్కకు పెట్టానండి. పక్కకు పెట్టేసి ఒక కళాయిలో 1 గంట ఆయిల్ తీసుకున్నాను. పచ్చిమిర్చి కొన్ని తీసుకున్నానండి, దానికి సరిపడా. ఇవి ఆయిల్లో కొద్దిగా వేయించుకుంటానండి. వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసానండి దీంట్లో. ఇది కూడా కలుపుకుంటాను. మనకి జామకాయ హెల్త్‌కి చాలా మంచిది కదండి. అన్ని పండ్ల కంటే మనకి జామ పండ్లే హెల్త్ చాలా మంచివి. దాంట్లో క్యాలరీస్ కూడా తక్కువగానే ఉంటాయండి. అంత ఎక్కువగా ఉండవు. విటమిన్ సి కూడా ఉంటుంది. దీంట్లో చింతపండు వేయాలండి. చింతపండు వేయకుండా నేను ఒక టమాటా వేసాను. మీ దగ్గర చింతపండు ఉంటే అది వేసుకోండి. నేను ఒక టమాటా వేసానండి. చింతపండు కూడా వేసుకోవచ్చు టమాటా ప్లేస్‌లో. ఒక టమాటా కట్ చేసి వేసాను. కొద్దిగా కరివేపాకు వేసానండి. ఒక జామకాయలో మనకి 45 నుంచి 50 క్యాలరీల శక్తి ఉంటుందండి. హెల్త్‌కి చాలా మంచిదండి. అందుకే దీంతో ఇలా చేస్తే బాగుంటుందని అనిపించింది. మాకు తెలిసిన ఒక ఆంటీ చెప్పారు చేయమని. సరే చేసి చూద్దామనేసి నేను మీకు చూపిస్తున్నానండి. చాలా బాగా కుదిరింది. అందుకే మీకు చూపిస్తున్నానండి. మగ్గిపోయిందండి చూడండి. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ గిన్నెలోకి తీసుకున్నానండి. తీసుకొని ఎల్లిపాయలు ఒక 5, 6, 7 అట్లా తీసుకొని మిక్సీ పట్టుకున్నానండి. చూడండి ఈ విధంగా కచ్చాపచ్చాగా పట్టుకోవాలండి. ఉప్పు సరిపడా వేసుకోవాలి. మరీ మెత్తగా ఉంటే బాగుండదండి. అక్కడక్కడ నోటికి తగులుతుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది. కచ్చాపచ్చాగా పట్టుకొని దీన్ని ఇలాగే తినొచ్చండి, బాగుంటుంది. మీకు అలా కావాలి అంటే మీరు దీన్ని తాలింపు కూడా పెట్టుకోవచ్చండి. అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.